సార్ మొత్తం మీద 5 ఏళ్ల పరిపాలన స్పష్టి చెప్పి ప్రజలు ఇంత స్పష్టమైన మెజారిటీతో గెలిపించడం అంటే గతంలో 151 సీట్లు వచ్చిన వ్యక్తికి మధ్యలో తీసేసి కేవలం 11 మాత్రమే మిగిల్చారంటే ఎలా చూడాలి సార్? ఏంటి అంటే ప్రజలు నిజంగా అంత విసిగిపోయి వ్యతిరేకతతో ఇచ్చిన ఓటు అనుకోవాలి, ఇది తీర్పు అనుకోవాలి? అంటే ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన ప్రజలు పొరపాటు చేశారు. ఆ రోజు ఓటు వేయడం కూడా చంద్రబాబు నాయుడు సారు ఆ రోజు చక్కగా విజయవాడను క్యాపిటల్ ఇంత ల్యాండ్ ఎక్వేషన్ చేసి దీన్ని ఒక సింగపూర్ సిటీ లాగా తయారు చేయాలని చెప్పి చూశారు సారు. ప్రజలు ఎందుకో పొరపాటు చేసి ఒక్కసారి అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఆ పొరపాటున 5 ఏళ్ళు ఈ రాక్షస పరిపాలన చూశారు. అసలు పరిపాలన అనేది లేదండి. 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. అసలు పరిపాలన లేదు. పిచ్చి చేష్టాలు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అసలు తెలుగు రాష్ట్రము నేను ఢిల్లీకి వెళ్తుంటాను అప్పుడప్పుడు. ఢిల్లీలో అసలు తెలుగు రాష్ట్రం ఉందా లేదా, మీ క్యాపిటల్ ఎక్కడ అడుగుతారు. అందరూ మీకు హైదరాబాదే క్యాపిటల్, మీకు అసలు ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పి అడుగుతారండి. మాకు ఎంత అవమానం వేసేదంటే అసలుకి ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ లేదని చెప్పి మాకు చాలా అవమానపడ్డాము. ఆంధ్ర రాష్ట్రం 5 ఏళ్ళు అధోగతి పాలైంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక క్వశ్చన్లో మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పలేకపోతున్నారని కూడా కొన్ని ట్రోల్స్ జరిగిన నేపథ్యంలో మరి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఉండదు నా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ఆయన ఇది ఒక అవమానంగా ఫీల్ అయ్యారు సార్? ఏనాడైనా ఈ 5 ఏళ్ల కాలంలో? ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఏదో పెద్ద ఇల్లు కట్టుకొని ఏదో ఇక్కడ పరిపాలన చేస్తారు ప్రజలు అనుకోవడం చాలా తప్పండి. అది తప్పు చేశారు ప్రజలు. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రజలు కూడా ఎంత పొరపాటు చేశారో అంత కసిగా ఓటేశారు. చంద్రబాబు నాయుడు సార్ని ఈరోజు మరి సీఎంగా చూసి వాళ్ళ సంతోషాన్ని ఈరోజు గడుపుకోవడానికి రేపు అందరూ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రేపు ప్రజలు కూడా ఒక సంక్రాంతి పండగలాగా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చూస్తున్నారు. రేపు ఇక్కడ విజయవాడ ఎక్కడో ఒక అమరావతి క్యాపిటల్ రేపు మళ్ళా తిరిగి రాబోతుందని చెప్పి విజయవాడ ప్రజలందరూ సంతోషంగా రేపు చంద్రబాబు ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి సారు మళ్ళా ఒక సింగపూర్ సిటీ లాగా దీన్ని తయారు చేస్తారు అని నమ్మి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అంశాలు కలిసి వచ్చినాయి అంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలు వాటికి సంబంధించి కలిసి వచ్చిందంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వింత పరిపాలన, ఆయన కేవలం ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం చేయడం, చెట్టు నరకడం, తెరలు కట్టుకోవడం, ఇదే ప్రజల్లోకి నాటుకుపోయిందంటారా? దీనివల్ల ఆయన వ్యతిరేకత పొందాడంటారా? అంటే ఆయన ఏ రోజైతే సీఎంగా ఛార్జ్ తీసుకునే రోజు నుంచి కూడా ఆయన ఒక్కరోజు కూడా పరిపాలన గురించి ఆయన ఆలోచించలేదండి. ప్రజలను ఎప్పుడు తప్పుదోవలు ఆలోచించి ఏదో ప్రజలకు పథకాలు ఇచ్చి ఏదో మభ్యపెట్టి అభివృద్ధి చేయకుండా, పథకాలతోనే సంక్షేమం లేకుండా అభివృద్ధితోనే ఎందుకు ముందుకెళ్దామని చూశారు. కానీ ఆయన ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు. ఆయన ప్రజలను మభ్యపెట్టి ఏదో పథకాలు ఇచ్చి చేయాలని చూశారు. మా చంద్రబాబు సారు ఈరోజు మా సూపర్ 6 పథకాల గురించి కాదండి, రాష్ట్ర అభివృద్ధి కూడా చేయగలుగుతాడు సారు. రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక ప్రయారిటీ మెయిన్గా తీసుకుంటారు సార్ అని చెప్పి ప్రజలు కూడా నమ్మి, అందరికీ నమ్మకం సార్ మీద. సార్ అయితే చేయగలుగుతారు మా చంద్రబాబు నాయుడు గారు అని నమ్మకం ఉంది. ఈసారి నిజం చేసి నిరూపించారు. ఓవరాల్గా సార్ చివరగా అంటే మరి గత వైభవం మళ్ళీ వస్తుంటారా? అమరావతి క్యాపిటల్ కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇక్కడ పరిశ్రమల రూపకల్పన కానివ్వండి, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు మళ్ళీ అంటే క్యాబినెట్లో కూడా మనం కీలక పాత్ర పోషించాం. కేంద్ర క్యాబినెట్లో కూడా అవునండి, మన మాట చెల్లుబాటు అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఢిల్లీ మళ్ళా తిరిగి సారు ఎన్డీఏకి కన్వీనర్ స్థాయికి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు తిరిగి బీజేపీ వాళ్ళు సార్ని ఆయనైతే చేయగలుగుతాడు, ఆయనైతే రాష్ట్రం ఒక గురించే కాదు, ఆయన నేషనల్ పాలిటిక్స్ కూడా చక్కగా చూస్తారు, ఆయన ఆధ్వర్యంలో అయితే బాగా జరుగుతుంది అని చెప్పి సార్కి ఈరోజు మంచి స్టేజ్ ఇచ్చేసి మన రాష్ట్రానికి కూడా తిరిగి సారు ఫండ్స్ తీసుకొచ్చి తిరిగి దీని రాష్ట్రాన్ని ముందు డెవలప్ చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. చేస్తారు కూడా సారు అసలు ప్రతి నిమిషము రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారు. ఈ 5 సంవత్సరాలు అది ఆ సారు ఆలోచన, అది సారు ప్రయారిటీ కూడా అదే. సారు రాష్ట్రానికి చేయాలని ఆయన తపన సార్కి మేము చూసాము. సారు ఎలక్షన్ అప్పుడు కూడా అసలు ఆయన క్యాంపెయినింగ్లో కూడా సారు తపన ప్రజలకు చేయాలని తపన తప్ప ఆయన రాష్ట్రం కోసమే పుట్టాడు. రాష్ట్రం కోసమే ఆయన సారు ఒక ముందు చూపు. 5 ఏళ్ళలో సారు తిరిగి రాజధాని నిర్మించేదానికి సాయశక్తిగా కృషి చేస్తాడు. పోలవరం ప్రాజెక్టు కూడా సార్ ఆధ్వర్యంలో ఈసారి త్వరగా కంప్లీట్ అవుతుంది. సెంట్రల్ నుంచి కూడా మనకు చక్కగా మన ఫండ్స్ మనకు సెంట్రల్ నుంచి కూడా మోడీ గారు కూడా మనకు సహకరిస్తారు.
ఇంచుమించు స్పెషల్ స్టేటస్ కూడా మనకు వస్తుంది. మనకు ఆ టైప్గా మనకు ఫండ్స్ వస్తాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఏం చెప్తారు? ఈ ఆనందాన్ని ఎలా పంచుకుంటారు? ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నామండి మేము. చాలా సంతోషంగా ఉంది. నిజంగా మహిళలంతా సంతోషంగా ఆయన రావాలి అని ఓట్లేశారు. అవును, కావాలనే వేసామండి మేము. కావాలనే వేసాం. ఎందుకు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను బట్టలు నొక్కాను అసలు అమ్మలక్ష్మి విధానం అంతా ఏమైపోయిందో అని అడుగుతున్నాడు. అయినా సరే కానీ మాకు ఈ ప్రభుత్వమే బాగుంది, ఇదే బాగుందని మాకు అనిపించింది. చంద్రబాబు నాయుడుదే బాగుంది. చంద్రబాబు గారు ఉంటేనే అభివృద్ధి గాని మాకు డబ్బులతో ముఖ్యం కదండి, అభివృద్ధి కావాలి మాకు. మా పథకాలు కాదు, మాకు అభివృద్ధి కావాలి. అందుకోసం ఇది చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మా ఊరు, మా కేసరపల్లిలో చేస్తున్నారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి చాలా రుణపడి ఉంటాం మేము. అవును, భవిష్యత్తు కోసం. అవును, ఉద్యోగాలు మనకి 10,000 వచ్చి ఉద్ధరించవు, ఆయన ఇచ్చే పథకాలు ఉద్ధరించవు. ఇది ప్రభుత్వం కావాలంటే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేదు, అదేం లేదండి, లేదు, కావాలని వేస్తారు. మహిళలంతా కూడా కావాలని వేస్తున్నాం. మద్యపానం నిషేధం చేస్తాడు, అది చేయలేదు. అవును, యువతకు జాబులు లేవండి. మెయిన్ యువతకి జాబులు లేవు. ఈ విరక్తితోనే ఓట్లేస్తారు. అవును, అలానే వేస్తారు. ఇంకో 20 ఏళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నాం మేము. ఇంకా 15 ఏళ్ళు దాకా ఉండాలనుకుంటున్నాం మేము. 10-15 ఏళ్ళు జీవితాంతరం ఉన్నా మాకు బాధ లేదండి. చంద్రబాబు కావాలి. చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. ఇంత ఘనంగా చేస్తారు అనుకోలే. మేము కూడా అభిమానంతో వచ్చామండి. అవునండి, ఈ ప్రభుత్వం చాలా బాగుంటుంది, అందరూ ఘనంగా ఫీల్ అవ్వాలని చెప్తున్నా.